ఓకే, ఒక్కసారి ఆలోచించండి. మంచి లాభాల్లో నడుస్తున్న ఒక స్థిరమైన కంపెనీ తన భవిష్యత్తు మొత్తాన్ని ఒకే ఒక్క భారీ రిస్క్ మీద ఎందుకు పెడుతుంది? ఈరోజు మనం చూడబోయే కథ సకార్ హెల్త్ కేర్ది. వాళ్ల ఈ సాహసోపేతమైన ప్రయాణం వాళ్లను ఉన్నత శిఖరాలకు చేర్చచ్చు, లేదా? సో వాళ్ల టార్గెటేంటి? చాలా సింపుల్ అండ్ క్లియర్. ప్రాఫిట్స్ని డబుల్ చెయ్యాలి. మరి అది ఎలా సాధించాలని అనుకుంటున్నారో వాళ్లు వెళుతున్న దారి తెలిస్తే మాత్రం కొంచెం ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఏదో తేలికైన దారిని ఎంచుకోలేదు. డైరెక్ట్గా హెల్త్ కేర్ సెక్టర్లోనే అత్యంత కష్టమైన, చాలా అడ్డంకులున్న మార్కెట్లోకి దూకుతున్నారు. ఇది మామూలు అడుగు కాదు, చాలా పెద్ద సాహసమే. అయితే ఇంత పెద్ద రిస్క్ తీసుకునే ధైర్యం వాళ్లకి ఎక్కడ్నుంచొచ్చింది? అది తెలియాలంటే ముందు మనం వాళ్ల బేస్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడాలి. అసలీ సకార్ హెల్త్ కేర్ ఏంటి? వాళ్ల బలమెక్కడుంది? సకార్ రెవెన్యూను చూస్తే వాళ్ల సంపాదనలో మేజర్ పార్ట్, అంటే దాదాపు 70% వాళ్ల సొంత బ్రాండ్స్ని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వస్తుంది. మిగిలినది వేరే కంపెనీల కోసం మందులు తయారుచేసి ఇవ్వడం ద్వారా వస్తుంది. అంటే దీనర్థమేంటంటే వాళ్లు కేవలం ఇతరుల మీద ఆధారపడట్లేదు, తమకంటూ ఒక బలమైన గ్లోబల్ మార్కెట్ని క్రియేట్ చేసుకున్నారు. వాళ్ల బిజినెస్ ఎంత పెద్దదో చూడండి. 60కి పైగా దేశాల్లో ఉన్నారు, 24 వేర్వేరు మెడికల్ ఫీల్డ్స్లో పనిచేస్తున్నారు. ఇవన్నీ కేవలం నంబర్స్ కాదు. దీనివల్ల ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, ఏదైనా ఒక మార్కెట్ డౌన్ అయినా లేదా ఒక ప్రోడక్ట్ ఫెయిల్ అయినా కంపెనీ మీద పెద్దగా ఎఫెక్ట్ పడదు. ఇది వాళ్ల బిజినెస్కి ఒక సేఫ్టీ నెట్ లాంటిది. సరే, ఇంత కాంపిటీషనున్న మార్కెట్లో వాళ్ల స్పెషాలిటీ ఏంటి? వాళ్ల దగ్గర 2 పెద్ద ఆయుధాలున్నాయి. ఒకటి, యూరోపియన్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఉండే వాళ్ల ఫ్యాక్టరీలు. 2, దశాబ్దకాలంగా వాళ్లు కస్టమర్లతో మెయింటైన్ చేస్తున్న నమ్మకం. కొత్తగా ఎవరైనా రావాలంటే ఈ రెండింటినీ సంపాదించడం అంత ఈజీ కాదు. ఇదే వాళ్లకి అసలైన బలం. ఇంత స్ట్రాంగ్గా, స్టేబుల్గా ఉన్న బిజినెస్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఇంత పెద్ద రిస్క్? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. అదే ఆంకాలజీ, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ మందుల రంగంలోకి వాళ్లు అడుగుపెట్టడం. అవును, అంతా సవ్యంగా ఉన్నప్పుడు ఎవరైనా ఎందుకు ఇంత పెద్ద మార్పు కోరుకుంటారు? దీని వెనుక కేవలం ధైర్యం మాత్రమే లేదు, ఒక చాలా తెలివైన స్ట్రాటజీ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సమాధానం మనకి ఈ టేబుల్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ రిస్క్, ఎక్కువ రివార్డ్. ఆంకాలజీ మందుల తయారీ చాలా కష్టం, హై టెక్నాలజీ కావాలి, గవర్నమెంట్ అప్రూవల్స్ చాలా కఠినంగా ఉంటాయి. అందుకే చాలా కంపెనీలు దీనికి దూరంగా ఉంటాయి. కానీ సకార్ దీన్నే ఒక అవకాశంగా చూస్తోంది. ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ తక్కువ, లాభాలు దాదాపు రెట్టింపు. ఇదేదో గాల్లో మేడల కట్టడం కాదు, వాళ్ల దగ్గర ఒక క్లియర్ ప్లాన్ ఉంది. స్టెప్ 1, యూరోపియన్ స్టాండర్డ్స్తో ఒక ప్లాంట్ కట్టడం. స్టెప్ 2, రా మెటీరియల్ దగ్గర నుండి ఫైనల్ మెడిసిన్ వరకు అంతా వాళ్ల కంట్రోల్లోనే ఉంచుకోవడం. దీనివల్ల క్వాలిటీ, కాస్ట్ రెండూ వాళ్ల చేతుల్లోనే ఉంటాయి. ఫైనల్గా కొత్త మాలిక్యూల్స్ డెవలప్ చేసి FY26 కల్లా మార్కెట్లోకి రావాలి. చూసారా, ప్రతి అడుగు పక్కా ప్లానింగ్తో ఉంది. 55! ఇది కేవలం ఒక నెంబర్ కాదు, వాళ్ల ప్లాన్ ఎంత సీరియస్గా ముందుకు వెళ్తుందో చెప్పడానికి ఇదొక ప్రూఫ్. సకార్ ఇప్పటికే 55 క్యాన్సర్ మందుల మాలిక్యూల్స్ని డెవలప్ చేసింది. వాటిలో 32 లాంచ్కి రెడీగా ఉన్నాయి. అంటే వాళ్లు రేస్ మొదలవ్వకముందే సగం దూరం పరిగెత్తినట్టే. సరే, ఇంత పెద్ద ప్లాన్కి ఫండింగ్ ఎక్కడ్నుంచి వస్తుంది? సకార్ ఈ భారీ ప్రాజెక్ట్కి డబ్బు ఎలా పెడుతోంది? వాళ్ల ఫైనాన్షియల్ హిస్టరీ చూస్తే మనకు సమాధానం దొరుకుతుంది. వాళ్ల నంబర్సే వాళ్ల కథ చెబుతాయి. చూడండి, కేవలం 4 ఏళ్లల్లో వాళ్ల రెవెన్యూ 53 కోట్ల నుండి 128 కోట్లకు పెరిగింది. అంటే డబల్ కన్నా ఎక్కువే. ఇది వాళ్లనుకున్నది చేసి చూపిస్తారని చెప్పడానికి ఒక బలమైన సాక్ష్యం. యావరేజ్గా చూస్తే ప్రతి సంవత్సరం 25% గ్రోత్. ఫార్మా ఇండస్ట్రీలో ఇది చాలా గొప్ప విషయం. వాళ్ల పాత బిజినెస్ నుండి వస్తున్న ఈ లాభాలే ఇప్పుడు వాళ్ల కొత్త ఆంకాలజీ ప్లాన్కి ఫ్యూయల్ లాగా పనిచేస్తున్నాయి. మేనేజ్మెంట్ కూడా ఇదే చెబుతోంది. పాత బిజినెస్తో పోలిస్తే ఆంకాలజీలో మార్జిన్స్ రెట్టింపుంటాయని వాళ్లంచనా. అంటే వాళ్ల ప్రస్తుత వ్యాపారం ఒక ఇంజిన్ అయితే, ఈ ఆంకాలజీ ప్రాజెక్ట్ ఒక రాకెట్ లాంటిది. ఇది కంపెనీ ప్రాఫిట్స్ని మొత్తం ఒక కొత్త లెవెల్కి తీసుకెళ్లగలదు. ఇప్పటిదాకా మనం చూసినవి పజిల్ ముక్కల్లాంటివి. ఒక స్ట్రాంగ్ బేస్, ఒక డేరింగ్ ప్లాన్, మంచి ఫైనాన్షియల్స్. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక కంప్లీట్ పిక్చర్ చూద్దాం. ఈ మొత్తం కథని మనం ఒక ఫ్రేమ్వర్క్లో పెట్టి చూద్దాం. దీన్నే బఫెట్ లెన్స్ అనే సరదాగా అనొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒక మంచి కంపెనీని ఎలా గుర్తించాలో ఇది చెబుతుంది. దాని బిజినెస్ క్వాలిటీ,
కాంపిటీషన్ని తట్టుకునేదాని శక్తి ఇంకా దాన్ని నడిపే మేనేజ్మెంట్ని బట్టి. మరి ఈ టెస్ట్లో సకార్ పాసయిందా? చూద్దాం. అర్థమయ్యే వ్యాపారమా? ఎస్. ఫార్మా ఎక్స్పోర్ట్స్. ఎప్పటికీ ఉండే డిమాండా? ఎస్. హెల్త్కి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. పోటీని తట్టుకోగలదా? ఎస్. వాళ్ళ క్వాలిటీ స్టాండర్డ్స్, కస్టమర్ రిలేషన్స్. లాంగ్ టర్మ్ విజన్ ఉందా? ఎస్. అదే వాళ్ళ ఆన్కాలజీ ప్లాన్. అన్ని విధాలా ఇది ఒక మంచి క్వాలిటీ బిజినెస్ లాగే కనిపిస్తుంది. సో ఫైనల్గా సకార్ హెల్త్ కేర్ అంటే ఏంటి? ఇది ఒక రకంగా 2 కంపెనీల కలయిక లాంటిది. ఒకటి ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న స్టేబుల్గా లాభాలు తెచ్చే ఒక ఫార్మా CDMO. రెండోది ఫ్యూచర్లో అద్భుతమైన గ్రోత్ ఇవ్వగల ఒక ఆంకాలజీ ప్లాట్ఫామ్. ఇలాంటి కాంబినేషన్ దొరకడం చాలా అరుదు. చివరగా ఒకే ఒక్క ప్రశ్న మిగిలి ఉంది. సకార్ ఒక పటిష్టమైన పునాది మీద ఒక సాహసోపేతమైన భవిష్యత్తు కోసం అడుగువేసింది. అంతా బావుంది. కానీ ఈ పెద్ద ఆంకాలజీ పందెం నుండి వచ్చే రిటర్న్స్ కోసం ఓపిక పట్టడమనేది కీలకం కదా. మరి ఆ ఓపిక మార్కెట్కి అలాగే కంపెనీకి ఉందా లేదా అనేది కాలమే చెప్పాలి. వారి ప్రయాణం ఇప్పుడే మొదలైంది.